జర్నలిస్టులలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీట్ రిపోర్టర్స్ అందరూ సెక్రటేరియట్ లో ఉన్నారు, సీఎం బీట్ లో ఉన్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డికి క్లోజే. ఎందుకని రెడ్డి అనే తోకుంటే చాలు రేవంత్ రెడ్డి అబ్బా హమీ తుమి ఏ కెయ్యి అంటాడు. మళ్ళీ ఇదే రెడ్డి తోక ఉన్నటువంటి జర్నలిస్ట్ ఏం చేస్తాడు, పోయి కేటీఆర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎందుకంత బలంగా ఉంది, అందరికంటే ఫస్ట్ వార్త ఎందుకు వస్తుంది, అక్కడ నుంచి లీకులు వస్తున్నాయి. ఇక్కడ ముందస్తుగానే అక్కడ నుంచి ఇక్కడికి లీకులు పోతున్నాయి. ఆ ఎవరైతే నెంబర్ 1 ఛానల్ అని అంటున్నారో ఆ నెంబర్ 1 ఛానల్ కి సంబంధించినటువంటి బీట్ రిపోర్టర్స్ ఇక్కడ క్లోజే అక్కడ క్లోజే. ప్రైవేట్ ఏవైతే మీడియా ఛానల్స్ వాళ్ళకి జీతాలు ఇస్తున్నాయో ఆ జీతాలు కాకుండా బీఆర్ఎస్ పార్టీ నెలకి ₹1,00,00,000, ఎస్ అక్షరాల నెలకి ₹1,00,00,000, ఎక్కువనో తక్కువనో అటు ఇటుగా. మధ్యలో పోనీ అందరికి అందుతుందా, అందట్లే. మధ్యలో ఒకడు ఉంటాడు, అతని పేరు రెడ్డి అనే తోకుంటది, కేటీఆర్ కి చాలా క్లోజ్ అట, నెంబర్ 1 నుంచి. అతనే నొక్కేస్తాడు, సర్వాంతర్యామి అన్నట్టు నొక్కేస్తాడు. సగం నొక్కేసి సగం ఈ బీట్ రిపోర్టర్ల చేతిలో పెట్టి అన్ని ఛానల్స్ కి సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో ఇట్లా ఎరేయాలి, పైసలు ఎరేసి సగం జీతం వీళ్ళే ఇస్తున్నట. మరి ఇంత చేసినాక మరి వీళ్ళకి చేదోడు వాదోడు ఉండాలి కదా. ఇట్లాంటి చచ్చు తెలివితేటలు కాంగ్రెస్ కి లేకనే వాళ్ళ దుస్థితి ఇట్లా ఏడిచింది. ఈ తెలివితేటలన్నీ బీఆర్ఎస్ కుంది కాబట్టి వాళ్ళు అట్లా ముందరికి వెళ్తున్నారు, అంతే తేడా. పైసా తీయరు కాంగ్రెస్ వాళ్ళు, ₹1 తీసిన పాపాన పోలే. వాళ్ళ ఇంటికి వస్తే ఛాయ్ కూడా పోయారు వాళ్ళు. అట్లాంటి బాపట్లు ఉన్నారు. ఇప్పుడు శ్రీధర్ బాబు దగ్గరికి పోయినాం అనుకోండి, ఆడ కూర్చున్న వాళ్ళకి నీళ్లు ఉండవు, ఛాయ్ ఉండవు, ఏముండవు. పీష్నాథ్ సంఘానిక ప్రధాన అధ్యక్షులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే. అందుకని వీళ్ళ వైపు ఎవరు చూస్తలేరు.